పెన్సిల్వేనియా. ఈరోజు పండగ హడావిడంతా నేను మా అమ్మాయే పడ్డాము. మా వారు పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళిపోయారు. అయితే ఇండియాలో ఉంటే ఆ హడావిడి వేరు. ముగ్గులు వేసుకొని గొబ్బిళ్ళు పెట్టి వాడి చుట్టూ తిరుగుతూ డాన్స్ చేస్తూ పాటలు పాడుతూ సాయంత్రం పేరంటం పిలుచుకొని ముత్తైదువుల కోసమేమో శనగలు నానబెట్టి ప్రసాదాలు తయారు చేసి అబ్బో ఆ హడావిడి మామూలుగా ఉండేది కాదు. ఈసారికి ప్రసాదాల్లోనేమో చక్కెర పొంగల్ చేసుకొని పక్కన కొంచెం చింతపండు పులిహోర కలుపుకున్నాము. నేను మా అమ్మాయి చక్కగా కాళ్ళకి పసుపు రాసేసుకున్నాము. ఇండియాలో ఉన్నంత హడావిడి ఇక్కడ లేదు, కానీ చూసారుగా మా అమ్మాయి రెడీ అవ్వడానికి ఎంత హడావిడి చేసిందో. గాజులు వేసుకుంది, మ్యాచింగ్ గొలుసు వేసుకుంది, మంచి గౌన్ వేసుకుంది, అలా చక్కగా రెడీ అయిపోయింది. నేను కూడా మంచి చీర మడిగట్టేసుకొని ప్రసాదాలు చేసుకొని ప్రశాంతంగా పూజ చేసుకున్నాను. మా అమ్మ ఇవాళ నాతో పాటు పూజలో కూర్చోలేదు, కానీ నన్ను హాయిగా పూజ చేసుకొని ఇచ్చింది. నాకు అదే 10,000. పూజకి నేనేం పెద్దగా హడావిడి చేయలేదు. సింపుల్గా పూజ చేసుకుని నేను చేసిన 2 పదార్థాలు దేవుడికి నైవేద్యం పెట్టుకున్నాను. అదండి విషయం. ఇలా మా ఇంట్లో సంక్రాంతి సోకులు సంబరాలు పూర్తయ్యాయి. మా కుటుంబం తరపున మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. బాయ్.